తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ తెలివికల్లోడే అయితే ఆయనకు ముత్యమంతానన్న నిజాయితీ ఉంటే ఆయన కూర్చున్న కుర్చీకి కొంచెమన్నా ఇలువ ఇస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వాళ్ళ నియోజకవర్గాలకు పోయి పబ్లిక్ను అడిగి విచారణ చేసే దమ్మున్నదా? అగో బాలన్న ఏమంటున్నావే అంటారా? అన్నది నేను కాదు నాయనా, ఇగో చూడురి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. ఇనరా, దేశం కోసం ధర్మం కోసం దేవులాడే తెలంగాణ కమలయ్యకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి వాళ్ళు కండువలేసుకునేది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. అయ్యా బండి సంజయ్ సారు, ఇప్పుడు స్పీకర్ సార్ను ఏం చేయమంటారో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే ఎవరైతే ఫిరాయించిండ్రో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇవాళ గౌరవ స్పీకర్ గారికి ఉందా చెప్పి ప్రశ్నిస్తున్నా. అయ్యా మరి స్పీకర్ చక్కదనం పని చేస్తలేడా అనుకుందాము. మరి దేశం కోసం ధర్మం కోసం దేవులాడే మీ కమలం పువ్వు పార్టీలకి వెళ్ళి కొందరు కారు పార్టీలకు పోతుర్రు. ధర్మం కోసం దేవులాడే మీ పార్టీని కాదని ఎందుకు పోతుర్రో మొదలు అరుచుకోండి సారు. రాష్ట్రంలో దిక్కు మీ పువ్వు మొత్తం వాడిపోతుంది, ఏర్ల కాడికి వెళ్ళి ఎండిపోతుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మాయమే అవుతుందని మస్తు మంది అనుకుంటున్నారు. మీరు మైకు బట్టి మాట్లాడితే నమ్మేటట్టు ఎవ్వరు ఉట్టిగా లేరు. మీరు జనం చెవుల్లో కమలం పువ్వులు పెట్టాలని చూస్తే వాళ్ళే మీ చెవుల్లో లొటపీస్ పువ్వులు పెడతాట్టు ఉన్నారు. ఎందుకంటే ఓ కేంద్ర మంత్రి, ఓ కేంద్ర సహాయ మంత్రి, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మీ కమలయ్యలు ఏలువడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎలగబెట్టింది ఏం లేదట. మరి మున్సిపల్ ఎన్నికల్లో మీ పువ్వు పార్టీని పట్టించుకుంటారో లేదో మొదలు అది చూసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.